సో లాస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు నేను ఆయనకి చెప్పింది ఏంటి అంటే, ఇలా ముక్కులో నుంచి చెప్పాను కదండి మీకు వాట్సాప్లో ఇలా వస్తుంది అంటే, అప్పుడు కూడా ఆయన కూర్చొని అలాంటి ప్రాబ్లం కూడా ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు అది ఎందుకు జరుగుతుంది అన్నదానికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఎందుకు జరుగుతుంది అంటే, అప్పటిదాకా ముక్కంతా బ్లాక్ అయిపోయి మొత్తం హోల్ ఏం లేకుండా బ్రీతింగ్ లేకుండా ఉండిపోయింది కదా. సో అదంతా అయ్యేసరికి మా పాపకి బ్రీతింగ్ స్టార్ట్ అయ్యిందండి. ఆల్రెడీ ముక్కు నుంచి బ్రీతింగ్ పోతుంది, నోరు క్లోజ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పటికి. 2 వీక్స్కి అంతే 1 వీక్ 10 డేస్ లోపే ముక్కు నుంచి బ్రీతింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే 10 డేస్ వరకు బ్రీతింగ్ రాలేదా అంటే, ఆల్రెడీ అదంతా కట్ చేశారు కదా. ఆ పాపకి తెలియలేదు, అప్పుడు ఫస్ట్ ఆపరేషన్ అప్పటి నుంచే స్టార్ట్ అయినట్టుంది. బట్ ఆ పాపకి తెలియలేదు, అప్పటికి కూడా ఇంకా కొంచెం నోరు తెచ్చుకొనే ఉండేది. సో 10 డేస్కి క్లియర్గా బ్రీతింగ్ అనేది పర్ఫెక్ట్గా ముక్కు నుంచి స్టార్ట్ అయిపోయింది. వన్స్ అది స్టార్ట్ అయినాక నోరు తన కొద్దే తను క్లోజ్ చేసుకోవడం స్టార్ట్ చేసేసింది. ఇంకా లాస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు నేను డాక్టర్ని అడిగింది ఏంటంటే, మీరు చెప్పినా కూడా ఆ పాపకి మేము స్లోగా స్ట్రా ఇచ్చి తాపమన్నాడు ఆయన, మజ్జిగ కానీ కోకోనట్ వాటర్ కానీ. అలా తాపినా కూడా ముక్కులోంచి బ్యాక్ వస్తున్నాయి అంటే, అలా తాపితే ముక్కులోంచి బ్యాక్ రావడం కాదు. అక్కడ విషయం ఏంటి అంటే, మన ముక్కు అంతా ఇన్ని సంవత్సరాల నుంచి బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ టాంజిల్స్ తీసేసి క్లియర్ చేశారు, ఇక్కడ అడినాయిడ్ తీసేసి ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఫ్రీ అయిపోయింది, అంటే ఏ అడ్డంకి లేకుండా ఫ్రీ అయిపోయింది. సో ఇక్కడ ఫాస్ట్గా తాగడం వల్ల అది ముక్కులోంచి బ్యాక్ వచ్చేస్తుంది, ఇలా వెళ్ళిపోయి ఇలా వచ్చేస్తుంది. ఇంకా అక్కడ అడ్డేం లేదు, ఏం లేదు కదా. మనం మామూలుగా వాటర్ తాగితే ఇలా తాగేస్తాం, అలా తాగినప్పుడు మామూలుగా లోపలికి వెళ్ళిపోవాలి. అలా లోపలికి వెళ్ళకుండా క్లియర్ అయ్యింది కదా. ఆ పాప ఫాస్ట్గా తాగడం వల్ల ఫోర్స్ఫుల్గా ఇదంతా నీట్గా క్లియర్గా ఉండేసరికి ముందుకు వచ్చేస్తుంది. అది ఎక్స్ప్లెయిన్ అనేది చాలా బాగా చేశాడు. యాక్చువల్గా పేరెంట్స్కి అర్థం కావాలి అని చెప్పేసి చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది అయిపోయింది, ఆ చెకప్ అయిపోయింది. ఇక్కడికి ప్రాబ్లం సాల్వ్, ఇంకా పాప ఫుల్ హెల్దీగా ఉంది, క్యూర్ అయిపోయింది అనుకున్నాము. చెకప్ లాస్ట్ చెకప్ ఇంకా ఫైన్ జాక్షు బాయ్ అని చెప్పేసి డాక్టర్ చాలా ట్రీట్ చేసి చాలా పాపం చాలా అంటే చాలా క్లోజ్గా ఉండింది, పంపించేశాడు. ఇంటికి వచ్చినాము. ఇంకా తర్వాత 2 డేస్ ఇంకా మెడిసిన్ అన్నీ స్టాప్ చేసేసాము, అన్నీ స్టాప్ చేశాడు ఆయన. ఇంకా సీజ్ ఫైన్ అని చెప్పేసి కూడా చెప్పాడు. అయిన తర్వాత 2-3 డేస్ తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పాపకి చిన్నగా మాటలు పోతున్నాయి, నత్తి స్టార్ట్ అయింది. ఏం అర్థం కాలేదు నాకు అసలు. ఇంకా మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్, మళ్ళీ మొదటికి వచ్చిందా తెలీదు. కొత్త సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ లిక్విడ్ బ్యాక్ వచ్చేస్తుందంటే అది క్యూర్ అయ్యిందంటే, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, మాటలు పోతున్నాయి. పొద్దునకి మధ్యాహ్నానికి నైట్కే మాటల్లో డిఫరెన్స్ తెలిసిపోయింది. పొద్దున బాగా గలగల మాట్లాడే అమ్మాయి మధ్యాహ్నంకి వచ్చేసరికి వాయిస్ తగ్గిపోయి చిన్నగా నత్తిగా, అంటే పలకడం రాని పిల్లలు, అప్పుడే కొత్తగా మాటలు నేర్చుకునే పిల్లలు. ఇంకా సాయంత్రం నైట్ అయ్యేసరికి మూగ సైకిల్కి వెళ్ళిపోయింది, అంటే మాట బయటికి రావట్లేదు, అసలు మూగ సైకిల్కి వెళ్ళిపోయింది. ఇంకా అసలు ఏం అర్థం కాలేదు, బాగా భయం వేసేసింది. ఇంక ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ ఏం చేసాం, డాక్టర్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే సరే ఒక 2-3 డేస్ ట్రైన్ చేయండి, మాట్లాడిస్తూనే ఉండండి, పలకరిస్తూనే ఉండండి, ఆ పాప నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పి అలానే ట్రైన్ చేసాము. అలానే ట్రైన్ చేస్తే మాట్లాడుతుంది, బట్ వాయిస్ గట్టిగా రావట్లేదు, పెద్దగా రావట్లేదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేసింది, కానీ నత్తి వచ్చేస్తుంది, క్లారిటీగా పలకట్లేదు వర్డ్స్. అంటే ఆ వర్డ్స్ అస్సలు పలకడమే రావట్లేదు, ఫుల్ నత్తి వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఇట్లా కాదులే అని చెప్పేసి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిపోయాం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అప్పుడు మళ్ళీ కూర్చొని, అప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయలేదు ఆయన. మాకు వచ్చిన ప్రాబ్లంకి ఏంటి, ఎందుకు వచ్చింది ఏంటి అనేది చెప్పాడు ఆయన. అసలు అప్పుడు కూడా ఒక 40 మినిట్స్ అలా కూర్చొని చెప్పి, అండ్ నేను ఇంకా క్లియర్గా క్వశ్చన్స్ డౌట్స్ అన్నీ అడగడం వల్ల అన్నిటికీ క్లారిఫై చేశాడు. సో నేను ఇంకా అంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఇంకేం డౌట్స్ అడుగుతాను ఆయన్ని, చాలా డౌట్స్ అడిగాను అప్పటికే. సో డాక్టర్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడు, మాటలు పోవడానికి రీజన్ ఏంటి, మాటలు నత్తి రావడానికి రీజన్ ఏంటి, అవి ఎలా వస్తాయి మళ్ళీ అనేది నేను ముందు చెప్పబోతున్నాను.